నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ పోతుంటే హైకమాండ్ ఇక రాష్ట్రంలో పెద్దలు గుర్తించి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిన రోహిత్ నియామకం రోజు చాలా మంది అన్నారు చాలా చిన్నపిల్లాన్ని పెద్ద పదవి ఇచ్చినారని. పదవులకి వయసు నిమిత్తం ఉండదు, పని నిమిత్తమే ఉంటుంది. ఎవరు పనిచేస్తే వారికి పార్టీ ఆదరిస్తుంది. రోహిత్ని నేను కూడా దగ్గర నుండి 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను. కమిట్మెంట్ ఉండి, పార్టీ అంటే ప్రేమ ఉండి, పార్టీ నడపాలన్న తపన ఉండి పనిచేస్తున్నటువంటి రోహిత్ కాబట్టి అందుకే వారికి ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా సంపూర్ణంగా ఆశీర్వదించే ఈ పదవిలో కూర్చోబెట్టినాం. నమ్మకం ఉంది డిసిసి అధ్యక్షుడిగా తప్పకుండా రాణిస్తానండి. మొన్నటి వరకు డిసిసి అధ్యక్షుడిగా రోహిత్ రెడ్డి ఉన్నాడు, చక్కగా పనిచేసినారు. వారు పోతూ బీసీ బిడ్డ అయినటువంటి రోహిత్కి ఇవాళ అవకాశం కలుగజేసినాం. అనిల్ యాదవ్ మొన్నటి వరకు డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, పని చేశాడు, యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు, డిసిసి అధ్యక్షుడు పనిచేశాడు కాబట్టి అత్యున్నత స్థానమైన రాజ్యసభకి వారిని ఎంపిక చేయడం జరిగింది. దీపక్ జాన్ కార్పొరేషన్ చైర్మన్గా మైనార్టీ విషయంలో పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళ తొలి క్రిస్టియన్ అధ్యక్షుడిగా సికింద్రాబాద్ అధ్యక్షుడు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గొప్పతనం, కాంగ్రెస్ నాయకుల గొప్పతనం పనిచేసే వారికి ప్రోత్సాహం ఇస్తారు. ఆ రకంగా ప్రోత్సహిస్తేనే ముందుకు పోతుంది.